హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. తిరుప్పావైలోని 15వ పాసురంలో 10వ గోపికను ఇలా మేల్కొలుపుతున్నారు. ఈ పాసురము ఒక సంభాషణ రూపంలో ఉంది. బయట ఉన్న గోపికలు, "ఓ లేత చిలుక, ఇంకా నిద్రిస్తున్నావా? ఇదేం ఆశ్చర్యమే" అని అడుగుతుంటే, అప్పుడు లోపల ఉన్న గోపిక, "పూర్ణులైన పువ్వులారా, ఇదిగో వస్తున్నాను" అని సమాధానం చెప్తుంది. అప్పుడు బయట ఉన్న గోపికలు తొందరగా రామ్మా అని పిలుస్తున్నారు. లోపల గోపిక గొళ్ళుమని ఉలిక్కిపడేటట్లు గొంతెత్తి చెవులు చిల్లుపడేలాగా పిలవకండి, వస్తానులే అని చెప్తుంది. అప్పుడు బయట గోపికలు, "ఓ చిన్ని చిలక, నువ్వు చాలా చమత్కారంగా మాట్లాడతావు. నీ నేర్పరితనము, నీ పుల్లవిరుపు మాటలు మాకు ఇదివరకే తెలుసులే అమ్మా" అంటున్నారు. అప్పుడు లోపల ఉన్న గోపిక, "మీరే అలాంటి సమర్థులు, నేనేమీ కాదు. అయినా మీరు అన్నట్లు నేను అలాంటి దాన్నేనేమో. అయినా రావాల్సిన వాళ్ళందరూ వచ్చారా" అని అడుగుతుంది. బయట ఉన్న గోపికలు, "అందరూ వచ్చి చేరారు, నువ్వే వచ్చి చూడవచ్చు కదా" అంటారు. అప్పుడు లోపల ఉన్న గోపిక, "వచ్చి నేనేం చెయ్యాలో చెప్పరాదు" అని అడుగుతుంది. అప్పుడు బయట గోపికలు, "కువలయాపీడము అనే కంసుని గజమును, కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగా రా. ఇట్లు చేస్తేనే కాని మనం చేసే వ్రతము శుభప్రదంగా పూర్తి కాదు" అని బయట నుంచి సమాధానం చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోకి చేర్చుకున్నారు ఆ గోపికలందరూ. ఇక్కడ ఆండాళ్ తల్లి ఈ పాసురంలో ఈ గోపికలను లేపడం అనేది బయట జరిగిన సంఘటన కాదు. ఇది మన శరీరము, మనస్సు, జీవితంలో జరుగుతున్న అంతరంగ మేల్కొలుపు. 9 గోపికలు అంటే మనతో ఎప్పుడూ ఉండే 9 తత్వాలు. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము ఇవి మన శరీరానికి ఆధారము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి మన అంతఃకరణానికి ఆధారము. ఈ 9 కలిసినప్పుడే మన నేను అనే భావం తయారవుతుంది. ఇవే మనల్ని కర్మల్లోకి నడిపిస్తాయి. ఇవే మనల్ని ప్రకృతితో అట్రాక్ట్ చేస్తాయి. ఎందుకంటే మన లోపలే ఆ ప్రకృతి ఉంది. ఈ ప్రకృతి ద్వారా మనం లౌకిక విషయాల్లోకి లాగబడుతూ ఉంటాము. శరీరంతో, మాటలతో, మనస్సుతో భగవంతుని గురించి మాట్లాడతాం, కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించలేని స్థితిలో ఉంటాము. ఇక్కడే 10వ గోపిక ప్రవేశిస్తుంది. 10వ గోపిక అంటే ఈ 9 తత్వాలకు ఆధారమైన పరమాత్మ తత్వము. ఆ పరమాత్మ లేకపోతే ఈ 9 శూన్యము, సున్నా మాత్రమే. కానీ ఆ పరమాత్మ ఈ 9 తత్వాలతో కలిస్తే అప్పుడు 10 అవుతుంది. అప్పుడు సంపూర్ణత వస్తుంది. మనిషి సాధారణంగా ఈ 9 తత్వాలతోనే జీవిస్తూ ఉంటాడు. పంచభూతాల శరీరంతో, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంతో కర్మలు చేస్తూ ఫలితాలకు కట్టుబడి ఉంటాడు. ఈ అహంకారమే కంసుడు. ఈ అహంకారంతో పుట్టే కామము, క్రోధము, లోభము, మోహము, మదమాత్సర్యాలే కంసుని అనుచరులు. కంసుని గజము అంటే స్థూల అహంకారము. నేనే కర్త, నేనే భోక్త అనే భావము. ఈ అన్నింటినీ సంహరించగలిగేది ఒక్కటే, కృష్ణుడు. కృష్ణుడు అంటే బయట ఉన్న దేవుడు కాదు, మనలో ఉన్న సాక్షి చైతన్యము, పరమాత్మ తత్వము. కృష్ణుడి గుణగానం అంటే పాట కాదు, అది ధ్యానము, అది స్మరణ. అది మనసును ప్రకృతి నుంచి విడదీసి పరమాత్మ వైపు తిప్పే సాధన. ఈ పాసురంలో లోపల గోపిక నిద్రలో ఉంది అంటారు. అంటే ఆ నిద్ర శారీరక నిద్ర కాదు, పరమాత్మను మర్చిపోయి ఆ 9 తత్వాలకే పరిమితం అవ్వడము. అందుకే ఆమె అంటుంది, ఇప్పుడే లేచాను" అని. ఇక్కడ చాలా సూక్ష్మమైన భావం ఉంది. బయట గోపికలు ఆమెను చూస్తూ అంటున్నారు, "నువ్వు సమర్థురాలివి, నువ్వు తెలుసుకున్న దానివి" అని. కానీ లోపల గోపిక మాత్రం నేను సమర్థురాలిని అనడం లేదు. ఆమె మాటల్లో వినయం ఉంది, సరెండర్ ఉంది. జ్ఞానం తెలుసుకున్నా సరే అనుభవం లేదు అనే నిజాయితీ ఉంది. అందుకే ఆమె సమర్థత నాది కాదు అని చెప్తుంది. జ్ఞానం మాటల్లో ఉంది, కానీ అనుభవం ఇంకా రాలేదు. ఆమె మాటలను చిలుక పలుకులతో చెప్తారు. చిలుక మనం ఏం చెప్తే అదే మాట్లాడుతుంది, స్వంత అనుభవం ఉండదు. అలాగే మనం కూడా శాస్త్రం మాట్లాడతాము, బోధ చెబుతాము, కానీ అనుభవంలోకి తీసుకురాలేము. అందుకే బయట గోపికలు పిలుస్తున్నారు. బయట గోపికలు అంటే సత్సంగము, మేల్కొన్న సాధకులు. బయట గోపికలను పువ్వులతో పోల్చారు. అంటే శుద్ధ హృదయంతో, సాత్విక గుణాలతో మేల్కొన్న సాధకులు వీళ్ళు. ఎప్పుడైతే ఒంటరిగా సాధన చేస్తామో ఆ సాధన నిలబడదు. ఈ 10 సంఖ్య ఎందుకు అందరినీ పిలుస్తున్నారు అంటే, ఎప్పుడైతే అందరము కలిసి సామూహిక సాధన చేస్తామో అప్పుడు ఆ సాధనలో నిలబడగలుగుతాము, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ. ఈ సత్సంగం లేకపోతే ఈ 9 తత్వాలు మళ్ళీ ప్రకృతిలోకి లాగేస్తాయి. అందుకే అందరినీ లేపుతున్నారు, అందరినీ కలుపుతున్నారు. నువ్వు తెలుసుకున్నావు అని కాదు, మనందరము కలిసి నడుద్దామని. అందుకని దీనికి సజ్జన సాంగత్యం అవసరము అని ఈ పాసురం చెప్తోంది. ఈ మేల్కొల్పడం అనేది తెల్లవారుజామునే జరుగుతోంది. అది బ్రహ్మ ముహూర్తము, జీవితం మలుపు తిరిగే క్షణము. ఈ పాసురం మొత్తం చెప్పే బాధ ఒక్కటే, నువ్వు పంచభూతాలు మాత్రమే కాదు, నువ్వు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం మాత్రమే కాదు. నీ సమర్థత కూడా నీది కాదు, నీ మేల్కొలుపు కూడా నీ అహంకారంతో రాదు. ఈ అన్నింటికీ ఆధారమైన పరమాత్మ తత్వాన్ని వినయము, సత్సంగము, సరెండర్ వీటి ద్వారా మేల్కొలుపు చేయాలి. అప్పుడే ఆ పరమాత్మ తత్వంతో ఏకమయ్యి మనిషి సంపూర్ణుడవుతాడు అని ఈ పాసురంలో చెప్తున్నారు. థ్యాంక్ యూ.